సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాల్లో చీవాట్లు అక్షింతలతో అభాసు పాలైనప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం తీరు మార్చుకోలేదు. మరో కట్టుకథ సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది. తిరుమల లడ్డు వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై బురద చల్లేందుకు దుష్ప్రచారానికి తెరలేపుతోంది. సిట్ అరెస్టు చేసిన చిన్నప్పను అనే చిరుద్యోగిని పావుగా వాడుకొని సుబ్బారెడ్డిపై సిట్ తప్పుడు ఆరోపణలు చేయటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కట్టుకథలు సృష్టించడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబును మించిన వారు ఉండరు. ఎన్నిసార్లు అబాసు పాలైనప్పటికీ తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం మరో కట్టుకథ సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిపై బురద జల్లేందుకు దుష్ప్రచారానికి దిగుతోంది. గతంలో సుబ్బారెడ్డి దగ్గర ఎప్పుడో పిఏగా పనిచేసిన చిన్నప్పన్న అనే చిరుద్యోగిని సిట్ అరెస్ట్ చేసింది. ఇతన్ని పావుగా వాడుకుని బాబు రూపొందించిన కట్టుకథ ఆధారంగా సుబ్బారెడ్డిపై సిట్ తప్పుడు ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2018కు ముందు సుబ్బారెడ్డి దగ్గర పనిచేసి అనంతరం ఢిల్లీలోని ఆంధ్ర భవన్ ఉద్యోగిగా చేరిన చిన్నప్పన్న ఏకంగా టీటీడీలోని ప్రొక్యూర్మెంట్ జీఎం స్థాయి అధికారులను సైతం ప్రభావితం చేశాడని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోంది. చిన్నప్పన్న బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకున్న ఆస్తులు వంటి ఇతర అంశాలను ముడిపెట్టి సుబ్బారెడ్డిని ఎలాగైనా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తూ ఉండడాన్ని చూస్తే ఇది పక్కా కుట్ర కథేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇదే చిన్నప్పన్న ప్రస్తుతం టీడీపీ ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర కూడా గతంలో పిఏగా పనిచేశాడు. తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని వినియోగించారంటూ చేసిన ఆరోపణలపై సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం మండిపడింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచేలా బాబు వ్యాఖ్యలున్నాయని ఆక్షేపించింది. వాస్తవానికి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదని అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు సైతం మీడియా సమావేశంలోనే కుండబద్దలు కొట్టారు. డైరీల నుంచి వచ్చిన నెయ్యికి పరీక్షలు నిర్వహించి నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేదని తేలిన 2 ట్యాంకర్ల నెయ్యిని తిరిగి వెనక్కు పంపేశామని అప్పట్లో ఆయన తేల్చి చెప్పారు. ఇంత సుస్పష్టంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడనే లేదని తేలినప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బాబు పక్కా ప్రణాళికతో తాజా కుట్రకు తెరలేపారు.